నిత్యని ఎలా ఏడిపించాలని, నిత్యం మీద ఎలా నిందలు వేయాలని చూస్తూనే ఉన్నారు. అందరూ ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఇంకోసారి నిత్యని ఏమన్నంటే నేను ఊరుకోను. ఈయనే భద్రయ్య, మా మామయ్య గారు. అమ్మా, ఆ పని వాళ్ళ దరిద్రం ఇంకా ఇంటిని పట్టుకుని వేలాడుతూనే ఉంది. వాళ్ళెప్పుడు పోతారు? ఏమోనే, నాకేం తెలుసు. పేరుకే ఇంటికి యజమాన్ని కానీ ప్రతిదీ నాకు చెప్పి చేస్తున్నారా ఏంటి? ముందా నీలవేణి దరిద్రం ఎప్పుడు ఇంటిని వదిలేస్తుందో అప్పుడు ఆ మిగిలిన దరిద్రాలు కూడా ఇంటి వైపు రాకుండా ఉంటాయి. ఏంటో వాళ్ళందరూ వెళ్ళిపోయినా అసలు దరిద్రం మీ రూపంలో ఇక్కడే ఉంది కదా, అది ఎప్పుడు పోతుందో. వెళ్ళొస్తామమ్మా. ఎలాగో వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఈ ఇంట్లో తిష్ట వేసిన కొన్ని విగ్రహాల్ని కూడా తీసుకువెళ్తే ఓ పని అయిపోతుంది. మామయ్య గారు అప్పుడే బయలుదేరుతున్నారా? వెళ్ళాలి చిన్నయ్య. అవునులేండి, అల్లుడు అని ఆప్యాయంగా పిలిచే అవకాశం లేని చోట ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులు మీరెలా ఉండగలుగుతారు? అదేం లేదు చిన్నయ్య. పర్వాలేదులే మామయ్య గారు. కొంతమందికి ఎదుటి మనుషుల విలువ తెలుసుకోవడానికి సమయం చాలా పడుతుంది. అప్పటి వరకు వాళ్ల పద్ధతే రైట్ అని, వాళ్ల తీరే గొప్పదనుకుంటూ ఒక భ్రమలో బతికేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒకరోజు వాళ్ళు కూడా కళ్ళు తెరిచే సమయం వస్తుంది. చూసావా అమ్మా, ఇండైరెక్ట్ గా అన్నయ్య మనల్ని అంటున్నాడు. నాకు అర్థం అవుతుందిలేవే. అందరి ముందు గొణిగి మరీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. డాడీ, మీరు కూడా ఊరు వెళ్తున్నారు కదా, వెళ్తూ వెళ్తూ మామయ్య వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపేయచ్చు కదా. ఏమంటావు భద్రయ్య? నాతో పాటు వచ్చేస్తావా? వద్దులే అయ్యా, మేం బస్సులో పోతాం. అదేంటి భద్రయ్య, కారులో తీసుకెళ్తానంటుంటే బస్సులో వెళ్తానంటావు? ఏమండి, మీరు ఇప్పుడు ఊరు వెళ్ళడం ఏంటి? రేపు ఎలాగూ ఊరెళ్లే పనుంది కదా, అదేదో ఈ రోజే వెళ్తే భద్రయ్య వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసినట్టు కూడా ఉంటుంది. ఏం భద్రయ్య, బయలుదేరదామా? ఏం మాట్లాడవేంటి భద్రయ్య? అయ్యా, అది మీతో పాటు మీ కారులో అంటే. ఇంకా ఆలోచిస్తావేంటి భద్రయ్య? ఇప్పుడు మనం వియ్యంకులం. వియ్యంకులు ఎప్పుడు పక్కపక్కన కూర్చునే వాళ్ళలో ఉండాలి కానీ పెద్ద చిన్న తక్కువ ఎక్కువ అనే కొలమానాల్లో బతకూడదు.
అర్థమవుతుందా? పద వెళ్దాం. పదండి రా నిత్య రా.